నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రేక్షకులందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ రోజు నాగుల చవితి కదండి. మరి పొద్దున్నే పూజ చేసుకుని ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు, లేదా చక్కటి నైవేద్యాలు చేసి స్వామివారికి పెట్టేసి ఆ నైవేద్యాలు హ్యాపీగా లాయించేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. నమస్తే అండి, నేను మీ జ్యోతిరెడ్డి. గుర్తుపట్టారు కదా. ఇంతకు ముందు శ్రీమతి భాగ్యశ్రీ ప్రోగ్రాంలో మీ అందరి దగ్గరికి నేను వచ్చి మీ రెసిపీస్ ఏంటో, మీ రుచులు ఏమిటో నేను టేస్ట్ చేశాను. మరి ఈ రోజు నేను మీకు టొమాటో ఊతప్పం ఎలా చేస్తారో చేసి చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూడండి. టొమాటో ఊతప్పం కావలసిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూను, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావలసిన పదార్థాలు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏముంది దోశ వేస్తోంది అంతే కదా అనుకుంటున్నారా? కాదండి, చూడండి. దోసపిండి. దోసపిండి అంటే మీకు తెలిసిందే కదా ఎలా చేసుకుంటారో. దోసపిండి సిద్ధంగా ఉందండి. ఇందులో కాసిని టొమాటో ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి. మరి పచ్చిమిర్చి ఎక్కువైతే మళ్ళీ పిల్లలు కారం కారం అంటారు కదండి, అందుకని కొద్దిగా వేసుకోవాలి. అల్లం మాత్రం నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి, డైజెషన్కి మంచిది కదా, అందుకని వేసేసుకుని ఇది మనం గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మనం దోశ పిండిలో కలిపేసుకోవాలి. దోశ పిండిలో ఎందుకు కలుపుకోవాలండి? దోశ పెనం మీద వేసిన తర్వాత ఈ మిశ్రమం దాని మీద వేసి రుద్దచ్చు కదా అనుకుంటారేమో. కాదండి, కలర్ఫుల్గా ఉంటుంది, పిల్లలు తినడానికి కూడా చక్కగా ఉంటుంది. పిండిలో బాగా కలిసిపోతే మనకు కూడా వేయటం ఈజీగా ఉంటుంది కదండి. నేను ఆల్రెడీ పిండిలో ఉప్పు వేసేసానండి. తగినంత ఉప్పు వేసుకుని చూసారా, ఉప్పు వేసేసుకున్నాం కదా. ఇప్పుడు పెనం కొద్దిగా వేడైపోయింది. పిండి బాగా కలుపుకున్నాం కదండి. 1 గరిటెడు, ఇంకొంచెం వేసుకోవచ్చేమో. పిండి వేసాక పైన ఇంకొంచెం టమాటా ముక్కలు, కలర్ఫుల్గా ఉంది కదండి. కొద్దిగా జీలకర్ర, ఇది కూడా డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందండి. డెకరేషన్కి కొత్తిమీర, కొంచెం నూనె వేసుకున్నాం అనుకోండి ఇంకాస్త రుచిగా ఉంటుంది. రెండు నిమిషాల్లో ఊతప్పం రెడీ అయిపోద్దండి. మరి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటి ఊతప్పం చేసి పెట్టారనుకోండి, రోజు రొటీన్గా ఉండే దోశ కంటే ఈ ఊతప్పం రుచిగాను ఉంటుంది, పిల్లలు బాగా తింటారు. కనీసం 4-5 ఊతప్పాలైనా తినేసేయచ్చు హ్యాపీగా. చూసారా, అప్పుడే రెడీ అయిపోయిందండి. టీవీ చూస్తూ ఉంటారా? మధ్యాహ్నం అభిషేకం సీరియల్. యాక్చువల్లీ సీరియల్లో కూడా ఇలాంటి వంటలు చేసే అవకాశం నాకు దొరకలేదండి, అందుకే స్పెషల్గా వచ్చాను షోకి, అభిరుచికి. బాగుంది కదండి. ఇలా చూస్తేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది.
తినటానికి ఇంకా బాగా రుచిగా ఉంటుంది. టొమాటో ఊతప్పం రెడీ. అయితే ఇది టేస్ట్ చూసే ముందర ఇది తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. టొమాటో ఊతప్పం తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. మిక్సీ జార్లో టొమాటో ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో దోస పిండి, టొమాటో పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై ఊతప్పంలా వేసి పైనుండి టొమాటో ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి నూనె కూడా వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, టొమాటో ఊతప్పం రెడీ. బాగుంది కదండి ఉత్తప్పం చూడటానికి. మరి రుచి ఎలా ఉందో చూద్దామా? బా, భలే సాఫ్ట్గా ఉందండి. అంటే పిండి కౌంట్ మనం కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి, ఇలాగ సాఫ్ట్గా వస్తుంది దోశ. మీకు తెలుసు కదా, యాక్చువల్లీ నేనైతే 2:1 వేస్తాను. అంటే 2 బియ్యం వేస్తే 1 మినపప్పు. కొంతమంది 3:1 కూడా వేస్తూ ఉంటారు. అందులో కొంచెం మెంతులు, నేను స్పెషల్గా యాడ్ చేసుకునేది కొద్దిగా అటుకులు యాడ్ చేస్తే ఇంకా బ్రహ్మాండంగా వస్తుంది పిండి. ఇదిగో ఇలాగే సాఫ్ట్గా. ఈ ఊతప్పం మనం అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ, టొమాటో చట్నీ వద్దులేండి, ఆల్రెడీ టొమాటోస్ వేసాం కదా. సో అల్లం చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే ఇంకా రుచిగా ఉంటుంది. నాలాగే కలర్ఫుల్గా, నాలాగే అందంగా, నా మాటలంత రుచిగా ఉందండి. రియల్లీ టేస్టీ. ఇంకొక పీస్ తింటానే. సూపర్. మీరు ట్రై చేయండి, బాగుందండి. టొమాటో ఊతప్పం రెసిపీ మీకు తెలిసిపోయింది. మరి వచ్చే వారం మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను. ఇంకా చాలా విషయాలు చెప్తాను కూడా. ఓకే, నమస్తే. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వెండి వస్తువులు శుభ్రం చేసుకున్న తర్వాత తేమతో అలాగే పెట్టేయకూడదు. మంచి కాటన్ బట్టతో కానీ లేదా పొడి బట్టతో కానీ శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్లలో ఉన్నటువంటి క్లోరిన్ వల్ల ఒకసారి శుభ్రం చేసిన వెండి వస్తువులు మళ్ళీ నల్లబడే అవకాశం ఉంది. కాబట్టి తేమ లేకుండా శుభ్రంగా తుడిచి ఎత్తి పెట్టుకోవాలి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. క్యాబేజ్ ఉడికించేటప్పుడు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఈ వాసన వల్ల చాలా మంది క్యాబేజ్ తినడానికి ఇష్టపడరు. మరి క్యాబేజ్ ఉడికించేటప్పుడు అందులో 2-3 అల్లం ముక్కలు కనుక వేసినట్లయితే వాసన రాకుండా ఉంటుంది. ఎంచక్కా కావాల్సిన వెరైటీస్ చేసుకుని హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఈ సీజన్లో ఎక్కువగా వేధించేవి జలుబు, దగ్గే కదా. మరి జలుబు, దగ్గు నుంచి ఉపశమనం వెంటనే పొందాలి అంటే కొద్దిగా యాలకుల పొడి తీసుకుని అందులో కొద్దిగా తేనె వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కనుక రోజులో 2-3 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. నెయ్యి కాచుకునేటప్పుడు అందులో ఒక తమలపాకు వేసి నెయ్యి కాచుకున్నట్లయితే నెయ్యి సువాసన భరితంగా ఉంటుంది, చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో క్యాబేజ్ అల్లం ఇగురు, అల్లం, క్యాబేజ్, పోపు దినుసులు, జీలకర్ర పొడి ముఖ్యంగా కావాలి. మీ చేతి వంటలో గార్లిక్ ఫ్రైడ్ రైస్, తరిగిన వెల్లుల్లి, బాస్మతి బియ్యం, క్యాప్సికం, మిరియాల పొడి ముఖ్యంగా కావాల్సినవి. చిక్కుడు వంకాయ మసాలా, చిక్కుడు, వంకాయలు, టొమాటో పేస్ట్, గరం మసాలా ముఖ్యంగా సిద్ధం చేసుకోవాలి. జస్ట్ మినిట్ లో వెజ్ టోస్ట్, టొమాటో, బ్రెడ్ స్లైస్లు, వెన్న, మయోనైజ్ సాస్ సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.